హాయ్ వన్, వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమేంద్ర, తెలుగు ఫ్యాకల్టీ అండి. అలాగే శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత. మరి ఈ వీడియోలో ఇక్కడ 2వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మరి ఇక్కడ క్వశ్చన్స్ సంఖ్య అనేది చాలా పరిమితంగా ఉంటుంది, బట్ ప్రశ్నల్లో నాణ్యత అలాగే మరి ఈ మొత్తం ప్రశ్నలు అనేవి మీకు ఓవరాల్ 2వ తరగతిలో ఏమైతే ఉన్నాయో గేయాలు అలాగే వాటి యొక్క రచయితలు అలాగే పాఠ్యాంశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకు ఈ కొన్ని క్వశ్చన్స్లోనే మీకు ఓవరాల్ 2వ తరగతి అంతా కూడా మీకు ఈ వీడియోలో మీకు కనిపించడం అనేది జరుగుతుందండి. చాలా క్లియర్గా మీకు ఈ వీడియోలో మీకు సమాచారం అయితే అందించడం జరిగింది. మరి ఇక్కడ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, గేయ ప్రక్రియకు సంబంధించని పాఠ్యాంశం. ఆప్షన్ 1 పాప నవ్వు, ఆప్షన్ 2 ఒత్తుల బుట్ట, ఆప్షన్ 3 మ్యావ్ మ్యావ్, ఆప్షన్ 4 కాలచక్రము అండి. మరి ఇక్కడ గేయ ప్రక్రియకు సంబంధించని పాఠ్యాంశం ఏంటి అంటే ఆప్షన్ 4 కాలచక్రము అనేది ఇక్కడ గేయ ప్రక్రియకు సంబంధించని పాఠ్యాంశం అవుతుంది. కాబట్టి మరి మన సమాధానం కాలచక్రం. ఒత్తుల బుట్ట మ్యావ్ మ్యావ్ గేయాల రచయితలు వరుసగా ఆప్షన్ 1 జై సీతారాం చింతా దీక్షితులు, ఆప్షన్ 2 చింతా దీక్షితులు జై సీతారాం, ఆప్షన్ 3 జై సీతారాం కే సభ, ఆప్షన్ 4 సమతారావు కే సభ అని ఇచ్చాడండి. మరి దీని సమాధానం ఏంటి అంటే ఇక్కడ చింతా దీక్షితులు జై సీతారాం అండి. మరి ఒత్తుల బుట్ట అనేటువంటి దీన్ని రాసినది ఎవరు అని పరిశీలించుకుంటే మరి చింతా దీక్షితులు అండి. మరి మ్యావ్ మ్యావ్ అనేటువంటి ఈ గేయాన్ని రాసినది ఎవరు అంటే ఇక్కడ జై సీతారాం అండి. జై సీతారాముచే రచింపబడిన పాఠ్యాంశం ఆప్షన్ 1 పరుగు పందెం, ఆప్షన్ 2 మ్యావ్ మ్యావ్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఒత్తుల బుట్ట అండి. మరి దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అనేది అవుతుందండి. మరి జై సీతారాం గారు పరుగు పందెం అనే పాఠ్యాంశాన్ని రాశారు, అలాగే మ్యావ్ మ్యావ్ అనేటువంటి దీన్ని కూడా రాయడం అనేది జరిగిందండి. అద్దాల బస్సు గేయములో పిల్లలు తిరగని ప్రదేశం. ఆప్షన్ 1 విజయవాడ, ఆప్షన్ 2 శ్రీకాకుళం, ఆప్షన్ 3 విశాఖపట్నం, ఆప్షన్ 4 కాకినాడ అని ఇచ్చాడండి. మరి అద్దాల బస్సు గేయంలో పిల్లలు తిరగని ప్రదేశం ఏంటి అంటే ఇక్కడ విజయవాడ అండి. మరి ఇక్కడ ఈ అద్దాల బస్సు పాఠ్యాంశంలో పిల్లలు శ్రీకాకుళంలో పొందూరు కద్దరుకొని, బొబ్బిలికోటలో బొబ్బిలి వీణ చూసి, విశాఖపట్నంలో బీచ్లో ఆడుకొని, కాకినాడలో కాజా తిని, నేలపట్టులో వింత పక్షులు చూసి, అలాగే లేపాక్షి ఆలయ వింతలు చూసి, కొండపల్లి కొయ్య బొమ్మలు కొని రాష్ట్రమంతా పిల్లలు అయితే తిరగడం అయితే జరిగింది. బట్ ఇందులో ఇక్కడ విజయవాడ అనేది మనకి ఎక్కడా కూడా కనిపించడం అనేది జరగదు. కాబట్టి మరి దీని సమాధానం ఏంటంటే ఇక్కడ విజయవాడ అనేది దీని సమాధానం. గేయాలు వాటి రచయితలలో సరికానిది. ఆప్షన్ 1 చిచ్చుబుడ్డి పెద్దింటి సత్యనారాయణమూర్తి, ఆప్షన్ 2 అరటి చెట్టు సమతారావు, ఆప్షన్ 3 అద్దాల బస్సు బాలాంత్రపు రజనీకాంతారావు, ఆప్షన్ 4 కాలచక్రం వెలగా వెంకటప్పయ్య అండి. మరి ఇందులో సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 4 కాలచక్రం వెలగా వెంకటప్పయ్య అనేది సరికాదు అండి. ఎందుకంటే ఈ కాలచక్రం అనే దాన్ని రాసిన కవి వెలగా వెంకటప్పయ్య అయితే అవ్వడు. ఎందుకంటే మనకు ఈ 2వ తరగతిలో కాలచక్రాన్ని రాసిన కవి పేరు ఏది కూడా పొందుపరచలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాలచక్రం అనేది గేయం అయితే తీసుకోవడానికి అవకాశం కూడా ఉండదండి. ఏ ఊరెళదాం గేయములో పిల్లలు అనుకున్న వాటిలో సరికానిది. ఆప్షన్ 1 సైకిలు ఎక్కి శ్రీకాళహస్తి, ఆప్షన్ 2 నౌక ఎక్కి విశాఖపట్నం, ఆప్షన్ 3 రైలు ఎక్కి రేణిగుంట, ఆప్షన్ 4 బండెక్కి బద్వేల్ పోదాం అనుకున్నారండి. మరి ఈ 4 ఆప్షన్లో సరికానిది ఏంటి అని అడిగాడు. కాబట్టి మరి ఆప్షన్ 1 అనే ఇక్కడ సరి కాదండి. మరి ఇక్కడ సైకిల్ ఎక్కి పిల్లలు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు సార్ అంటే శ్రీశైలం వెళ్దాం అనుకున్నారండి. మరి ఇక్కడ శ్రీకాళహస్తి అని ఇచ్చాడు. కాబట్టి మరి సరికానిది ఏదంటే ఆప్షన్ 1 అనేది సరికానిదేనండి. మరి ఈ ఏ ఊరు వెళదాం అనేటువంటి ఈ గేయాన్ని రాసినది ఎవరంటే నాగభైరవ ఆదినారాయణ. ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినదంటే ఇక్కడ గేయ ప్రక్రియకు సంబంధించినది. క్రింది గేయాలు వాటి రచయితలలో సరికానిది అన్నాడండి. మరి ఆప్షన్ 1 కొంటెకోతి కస్తూరి నరసింహమూర్తి, ఆప్షన్ 2 ఏ ఊరెళదాం నాగభైరవ ఆదినారాయణ, మరి ఆప్షన్ 3 అప్పడాలు బజ్జీలు పాఠ్యాంశం రాసింది గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 సబ్బుబిల్ల గేయాన్ని రాసింది వచ్చేసి
అలపర్తి వెంకట సుబ్బారావు అండి. మరి ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి మరి అప్పడాలు బజ్జీలు అనే దాన్ని రాసింది ఎవరని ఇక్కడ ఇచ్చారంటే గురజాడ అప్పారావు అని ఇచ్చారండి. మరి ఈ అప్పడాలు బజ్జీలు అనేది దీని మూలం ఏంటి సార్ అంటే శాంతివనం అని చెప్పడం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించి క్రింది వాటిలో గేయ ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశం ఆప్షన్ 1 వాన, ఆప్షన్ 2 చిలకల్లారా చిలకల్లారా, ఆప్షన్ 3 పూచిన పూలు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి అని ఇవ్వడం జరిగిందండి. మరి ఇక్కడ గేయ ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశం ఏంటంటే వాన అనేది గేయ ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశమే, చిలకల్లారా చిలకల్లారా అనేది కూడా గేయ ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశమే, మరి పూచిన పూలు అనేది కూడా గేయ ప్రక్రియకు సంబంధించిన పాఠ్యాంశం కాబట్టి మరి దీని ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి అనేది ఇక్కడ సమాధానం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ బంతి ఆట ఆడదాం అన్న పూలు ఆప్షన్ 1 రోజా మల్లె, ఆప్షన్ 2 బంతి చామంతి, ఆప్షన్ 3 రోజా జాజి, ఆప్షన్ 4 రోజా బంతి అండి. మరి ఇక్కడ రెండవ తరగతిలో పూచిన పూలు అనేటువంటి రెండవ పాఠ్యాంశంలో ఇది ఉంటుందండి. మరి ఇక్కడ బంతి ఆట ఆడదాం అన్న పూలు ఏ పూలు ఉన్నాయంటే బంతి చామంతి పూలు ఉన్నాయండి. మరి ఈ పూచిన పూలు అనే పాఠ్యాంశంలో ఏ దేవుణ్ణి అలంకరించారంటే శ్రీకృష్ణుడిని అలంకరించడం అనేది జరిగిందండి. మరి ఈ పాఠ్యాంశంలో పాత్రలు ఏమున్నాయి అని పరిశీలించుకుంటే ఇక్కడ ధృతి కృతి అండి. మరి ఈ ధృతి కృతికి ఇవ్వాలనుకున్న పూలు ఏంటి అని పరిశీలించుకుంటే రోజా అలాగే జాజి పూలు అనేవి ఇవ్వాలనుకున్నారండి. సో ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ గేయాలు వాటి రచయితలను జతపరచండి. మరి మొదటి వరుసలో ఇక్కడ చిలకల్లారా చిలకల్లారా, మరి రెండవది పూచిన పూలు, మరి మూడవది పరుగు పందెం. మరి యువతల వరుసలో పరిశీలిస్తే ఆ గురజాడ అప్పారావు, రెండవది జ్ఞాపతి రాఘవరావు, మూడవది ఇక్కడ జై సీతారాం అనేసి ఇచ్చారండి. మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చిలకల్లారా చిలకల్లారా అనే గేయాన్ని ఎవరు రాశారంటే ఇక్కడ గురజాడ అప్పారావు. మరి పూచిన పూలు అనే గేయాన్ని రాసింది ఎవరంటే జ్ఞాపతి రాఘవరావు. ఆప్షన్ 3 పరుగు పందెం అనే దాన్ని రాసింది ఎవరంటే జై సీతారాం అండి. మరి ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్లలో సరైన సమాధానం ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఇక్కడ సరైన సమాధానం అనేది అవుతుంది. వాన అనే గేయ రచయిత ఆప్షన్ 1 గురజాడ అప్పారావు, ఆప్షన్ 2 జ్ఞాపతి రాఘవరావు, ఆప్షన్ 3 పాయల సత్యనారాయణ, ఆప్షన్ 4 జై సీతారాం అండి. మరి వాన అనేటువంటి ఈ గేయ రచయిత ఎవరండి ఇక్కడ ఆప్షన్ 3 పాయల సత్యనారాయణ అనేది సమాధానం అవుతుందండి. మరి ఇక్కడ ఆప్షన్ 1 గురజాడ అప్పారావు ఇచ్చాడు. మరి గురజాడ అప్పారావు ఈ రెండవ తరగతిలో ఏ గేయాన్ని రాశాడు సార్ అంటే చిలకల్లారా చిలకల్లారా. మరి అదేవిధంగానే జ్ఞాపతి రాఘవరావు ఏ గేయాన్ని రాశాడంటే ఇక్కడ పూచిన పూలు. మరి జై సీతారాం గారు ఇక్కడ ఏ స్టోరీ రాయడం జరిగిందంటే పరుగు పందెం అనే స్టోరీని అయితే రాయడం జరిగిందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇది దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. సో మన దగ్గర మీకు ఇంకా అకాడమీ బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయండి. టీటీసీ కానీ బీఈడీ కానీ అలాగే డిఎస్సి టెట్ సంబంధించిన ఏ పుస్తకాలైనా అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి 9182881240. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని అయితే లైక్ చేయండి.